కాబట్టి మనం ఆసక్తికరమైన అంటే ఒకటైతే నిజం వర్మ, నాయకులు మౌనంగా ఉండే పరిస్థితి పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా పాలక ఎన్డీఏలో కీలక నాయకులైన చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ అయినా ఇంకా సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఏదో ఒకటి చెప్పి తమ తమ శ్రేణులను, తమ తమ క్యాడర్లను, లీడర్లను కొంచెం సర్దుబాటు చేయాల్సిన, సంతృప్తిపరచాల్సిన సమయం ఆసన్నమైంది. అదే మనకు వీటన్నిటిలో చెప్తుంది. ఇప్పటికీ చెప్పని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది ముచ్చటపడి చిరంజీవి గారిని బీజేపీ రాజ్యసభకు పంపిస్తుంది అని చెప్తున్నారు. రాజ్యసభ ఏంటి సార్, రాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతి వాళ్ళ శక్తిని బట్టి, అంటే అలా చెప్పే వాళ్ళకు దేశ రాజకీయాలు, వాటికి సంబంధించిన డైనమిక్స్ అంటారే, ఆ తార్కిక లేకపోతే గమన సూత్రాలు తెలియకపోవడం వల్ల మాట్లాడే వ్యవహారం తప్ప, రాజ్యాంగాన్ని, కేంద్రం యొక్క యంత్రాంగాన్ని మొత్తం శాసించే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవులకు సంఘ పరివార్ బయటి వాళ్ళని ఏదో తీసుకొస్తుంది అనుకోవటం ఒక అనాలోచితమైన వ్యవహారం ఇది. ఒక్క అబ్దుల్ కలాం ఆజాద్ను తప్పితే ఆయన కూడా పూర్తిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి అంటే ఆలోచనల పరంగా అనుగుణంగా ఉండే వ్యక్తి. కాబట్టి చిరంజీవికి ఆ విధమైన ఆశ కూడా ఉంటుందని నేను అనుకోను. చిరంజీవి రాజ్యసభ సభ్యుడు కావాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడూ అయి ఉండేవాడు, ఇండిపెండెంట్గా కూడా అయి ఉండేవాడు. ఈ మాట ఒకసారి వచ్చింది కూడా మా మధ్యలో వచ్చినప్పుడు నేను అప్పటికే చెప్పా, ఏదో జగన్ రాజ్యసభకు పంపుతున్నాడని. అదే పనిగా స్టోరీస్ ఏం రావడం లేదు, అది నిజం కాదని నేను కామెంట్ చేసిన తర్వాత నిజమే ఇది. ఎందుకంటే రాజకీయాలు వద్దని, పదవులు వద్దని వచ్చిన వ్యక్తి ఆయన పదవులు వదులుకొని పెద్దరికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ అలా ఉండాలని అనుకున్నాడు. ఏదైనా నామినేటెడ్ అయితే వెళ్తాడేమో కానీ చిరంజీవి రాష్ట్రపతి నామినేట్ చేస్తే చేయొచ్చు, బికాజ్ ఈజ్ ఏ సూపర్ స్టారు, పద్మవిభూషణ్ దాకా వెళ్ళిన వ్యక్తి కాబట్టి. కానీ బీజేపీ తరఫున ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి వెళ్ళే పరిస్థితి అసలు ఏమీ ఉండదు. ఇది ఒక అసందర్భమైన చర్చ. దాన్ని ఖండించడానికి కూడా అందుకే పవన్ కళ్యాణ్ నేను అనడంలో ఇది చిరంజీవికి కూడా వర్తిస్తుంది. పవన్ వ్యాఖ్య, మా మెగా సోదరులం మేము పదవుల కోసం పాకులాడడం, మీరేమి హడావుడి పడకండి అని తన అభిమానులకు ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట. అందుకని అది చాలా స్పష్టం. ఇంకా మూడో బ్రదర్ పదవి కూడా ఇంకా పెండింగ్ ఉంది. నాగబాబు ఎప్పుడు మంత్రి అవుతాడో దాని మీద చంద్రబాబు ఉదాహరణకు వర్మ, నేను ఉదాహరణకు చాలా కీలకమైన ప్రశ్న అడుగుతున్నా, ముఖ్యమైనదే, కీలకం కాబట్టి. చంద్రబాబు నాయుడు అధికారికంగా నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవడానికి అని చెప్పిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం అవుతుంది? అంటే ఎమ్మెల్సీ ఏమైనా ఖాళీ అవ్వాలా? ఏది కాకు 6 నెలల వరకు, 6 నెలల లోపల సభకి ఎన్నిక, అలాగా ఎన్నిక కాకూడదని ఆలోచిస్తున్నారు. ఏది వస్తే డైరెక్ట్ గానే రావాలి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సార్ చేయాల్సిందే కదా ఎమ్మెల్సీకి. అందుకని నేను అంటుంది ఏంటంటే, ఇన్ని తర్జన భర్జనలు జరుగుతున్నా చర్యలు ఏం లేవు ఇక్కడ, చర్చలే. మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని ఫీడ్బ్యాక్లు, కొన్ని లీక్లు వదిలి వాటి మీద అటు ఇటు మీరు మాట్లాడుకోండి అని మన మీద భారం వేయటం తప్ప, మన మీద అంటే మనలాంటి వాళ్ళ మీద, మీడియా వాళ్ళ మీద తప్ప నిజంగా స్టెప్స్ పడడం లేదు ఇక్కడ. ఎందుకు పడడం లేదు? దానికి సంబంధించిన తర్జన భర్జనలు లేవా అని సందేహం కలుగుతుంది. లోకేష్ కూడా అంత కోర్టు దగ్గర అన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశాడంటే, పవన్ లేఖే రాశాడంటే, పవన్ కళ్యాణ్ లేఖలు అంత సులభంగా రాయడు. ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం చాలా తక్కువ, ఉపన్యాసాల్లో ఆవేశంగా చెప్పేది తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగంగా చెప్పొద్దు. ఇది కూడా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది ఒక 3-4 ఆథరైజ్ చేస్తే చాలామంది చెప్పేస్తున్నారు. బహుశా ఇది అందరికీ వర్తిస్తుంది సార్. సో నన్ను మీరేం పైకి లేపక్కర్లేదు అని కూడా ఆయన చెప్తున్నాడు. అవును, అది కొంత ఆత్మవిశ్వాసం, కొంత వ్యూహం, కొంతేమో సర్దుబాటు, జాగ్రత్త పడడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సార్, ఇటు సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉరట. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్. జగన్పై ఉన్న కేసులన్నీ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్, జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ఉపసంహరణ. దీన్ని ఎలా చూడాలి సార్?